ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మాటను మనము చూద్దాము. ఎందుకంటే ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఒకసారి బ్యానర్ వైపు చూద్దాము. ఆశీర్వాదము. దేవుడు మనకిచ్చినది ఏంటి తెలుసండి? వాళ్ళ ఆశీర్వాదము. హగ్గాయి అయిన ఒక ప్రవక్త. హగ్గాయి ఎవరండి? ప్రవక్త. ఆ యొక్క ప్రవక్త ఇశ్రాయేలు జనాంగం కొరకు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏంటా మాట అంటే 2వ అధ్యాయము 19వ వచనములో ఉన్న మాటని మనము చూసినట్లయితే గనక ఆ చివరి వచనం మనం చదువుకుందాము. ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను. ఏది మొదలుకొని? అయితే ఇది మొదలుకొని. హల్లెలూయా. నేను గంట సమయం అయితే అన్నాను కానీ గంట సమయం తీసుకోను. దేవుని చిత్తం అయితే ఒక్క హాఫ్ అన్ అవర్లో నేను వాక్యం ముగించేస్తాను. ఇక్కడ హగ్గాయి అనే ఈ యొక్క ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందంతా కూడా మనం చదువుకున్నట్లయితే కనుక ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలుగా అక్కడ ప్రజలందరూ కూడా బాధపడుతున్న సమయంలో అక్కడ వాళ్ళు చేసిన తప్పులను బట్టి, పాపాలను బట్టి, లేక నేరాలను బట్టి, ఎన్నో జరిగిన విధానాన్ని బట్టి దేవుడి యొక్క పరీక్షల్లో మన ఇందాక నాకు యొక్క ఉద్దేశంలో నా మాట గురించి మీకు చెప్పాను. ఉద్దేశంలో మరి నాకు చెప్పాను కదా, ధన విషయంలో కానీ ప్రాణ నష్టం కానీ ఎన్నో సమస్యలు వచ్చినాయని చెప్పాను నేను. అదే రీతిగా ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుడు పరీక్షించుతున్న సమయంలో లేక శోధించుతున్న సమయంలో వారు కూడా అనేక రీతిలుగా తప్పిపోయారు. అక్కడ తప్పిపోయినప్పుడు, దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు, లేక వారి మీద వారికి అసహ్యం పుట్టి అన్న మాటలు తప్పిపోయి అనేక రీతిలుగా ఉన్న సమయంలో, అనేకమైన జరిగిన సమయంలో అక్కడ హగ్గాయి ద్వారా దేవుడు ప్రవచనాన్ని ఇస్తున్నాడండి. అయితే అంటే దాని ముందు ఇంకా ఏదో జరిగింది. అయితే ఇంతవరకు జరిగిన దాన్ని పక్కన పెడితే ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పటి నుంచి అంటున్నాడండి దేవుడు? ఇది మొదలుకొని. మొదలు అంటే ప్రారంభము. ఇక ఆశీర్వాదాలకి నేను ప్రారంభము చేస్తున్నాను అని చెప్పి ఈ యొక్క భక్తుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ చెప్తున్న మాటలో ఆ ముందు ఏమని చెప్తున్నా? ధాన్యం లేకపోయినా, ధాన్యం అంటే మనకి ఈరోజు ఏంటండి? ఆహారము లేకపోయినా, అక్కడ ఫలాలు లేకపోయినా, ఏది లేకపోయినా సరే ఈ రోజు వరకు కూడా మీరు ఇట్రీతిగా ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని అట్రీతిగా ఉంచను, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను అని చెబుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదము గురించి ఒక మాట మనము చూద్దాము. ఇర్మియా భక్తుడు చెబుతున్న మాట 31వ అధ్యాయము 12, 13 వచనాలు చూసినట్లయితే గనక వారితో దేవుడు చెబుతున్న మాట. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలంను బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నెన్నటికి కృషింపక నీళ్లుపారు తోటవలే నుందురు. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారి ఆదరించదను. విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు. ఆమేన్. ఇక్కడ చెబుతున్న మాట తెలుసునండి, వారు ఎన్నటికీ కృషింపనీయక. కృషించిపోయేవారు ఎవరు చెప్పండి? బాధల్లోనూ, వేదనలోనూ, శోధనలోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ ఉన్నవారు వారు ఎంత మాత్రం కూడా సంతోషంగా ఉండలేరండి. వాళ్ళు ఏం చేస్తారు? రోజు రోజుకి కుషించిపోవటం అంటే ఏంటి తెలుసునండి? మానసిక వ్యాధికి మందు లేదంటండి ఈ లోకంలో అంటారు. మానసిక వ్యాధికి మందు లేదు. ఎందుకంటే అది డాక్టర్ ఇచ్చే మెడిసిన్ లేదండి మానసికంగా ఉన్నవారికి. ఎందుకు మందులు వెళ్తూ ఉంటే లోపలికి సమస్య మాత్రము. ఆ మందులు దేనికి ఇస్తారు డాక్టర్ గారు? నీరసానికి, కాళ్ళు లాగడానికి, లేకపోతే నిద్ర రావట్లేదండి, మానసిక వ్యాధి అండి ఇవే కదా. వాటికి మందులు ఇస్తూ ఉంటారు. ఒకవేళ సపోజ్ మనకి మానసిక వ్యాధిగా ఉన్నప్పుడు కూర్చుంటే లేవలేనంత నీరసము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, చాలా నీరసంగా ఉంటుందండి, కూర్చుంటే లేవలేకపోతున్నానండి అంటాం. ఎప్పుడు వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారో నీరసం తగ్గేటట్టుగా మెడిసిన్ ఇస్తూ ఉంటారు. కానీ నీకున్నది ఏంటి? మనసుకు సంబంధించింది. ఈ మందులు దేనికి పనిచేస్తాయి? శరీరానికి మాత్రమే పనిచేస్తాయి. ఎహలోక డాక్టర్ గారు శరీరానికి వైద్యం చేస్తారే తప్ప
హృదయానికి వైద్యం చేయలేరు. కానీ హృదయానికి వైద్యం చేసేవాడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు కదా, ఇక నీ మానసిక రోగాన్ని, అంటే నీకు ఇది లేదని అది లేదని, లేక కుటుంబంలో సమస్యలు, శరీరంలో బలహీనతలు, లేక అనేక రకాలైన వేదనలతో, శోధనతో, కష్టాలతో, నష్టాలతో బాధపడిపోతూ నువ్వు కుషించిపోతున్న నా కుమారుడా, కుమార్తె, ఇక నుండి మీకు నేను కృషించిపోనివ్వను. దానికి అర్థం ఏంటి? కృషించిపోనియ్యని అంటే దాని అర్థం ఏంటి? మీకున్న వేదన, కష్టము, నష్టము, బాధలు అన్నీ కూడా దేవుడు తొలగించి వేస్తాను అని చెబుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అక్కడ ఇంకేమని చెప్తున్నాడు తెలుసునండి? దుఃఖమునకు ప్రతిగా, అంటే దుఃఖానికి ప్రతిగా మీకు నేను ఏమిస్తానంటున్నాడండి దేవుడు? అక్కడ సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఈరోజు సంతోషము గురించి మనం ఎక్కడైనా కానీ వెతికితే దొరకదండి. సంతోషం కొరకు ప్రజలు చాలా చాలా వెతుక్కుంటూ ఉంటున్నారు. ఏంటంటే ఆటపాటలకి, లేక మందు పానీయాలకి, లేక కబ్బులకి, ప్లబ్బులకి, లేక ఇతరితర ఎన్నో రకాలుగా మనుషులు వెతుక్కుంటూ ఉన్నారు. లేక ఒక రకమైన విధానం ప్రకృతి పరంగా ఒక పిక్నిక్కి వెళ్ళటం కానీ, లేక చుట్ట బంధువుల దగ్గరికి వెళ్ళటం కానీ, ఈ రీతిగా రకరకాలుగా సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. కానీ అక్కడ సంతోషం అనేది, నిజమైన సంతోషము రాదు. ఒకవేళ రావచ్చు, ఎంతవరకు? ఆ పిక్నిక్లో ఉన్న గంట సేపు, లేక పార్కులో ఉన్న గంట సేపు, ఆ క్లబ్లో ఉన్న ఆ గంట సేపు, లేక నీ బంధువుల దగ్గర ఉండే ఫంక్షన్లో ఉన్న ఒక గంట సేపు మాత్రమే. ఆ గంట అయిన తర్వాత మళ్ళీ ఏం చెయ్యాలి? తిరిగి మళ్ళీ మన గృహాలకు మనము వచ్చేస్తాము. అది క్షణకాలములో వచ్చి వెళ్ళిపోయే ఆనందమే తప్ప నిజమైన సంతోషము రాదు. కానీ నిజమైన సంతోషాన్ని దేవుడు ఇవ్వాలంటే గనక మన హృదయానికి దేవుడు తేలికనివ్వాలి. అది నేను ఇస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. దుఃఖానికి ప్రతిగా ఏమిస్తానంటున్నాడు దేవుడు? సంతోషము. ఇది ఒక ఆశీర్వాదము. మనం అనుకుంటాం కదా, ఆశీర్వాదం అంటే ఒక బైక్ కొనటం ఆశీర్వాదము, లేక ఒక స్థలము కొనటం ఆశీర్వాదము, లేకుంటే ఒక గోల్డ్ కొనుక్కోవటం ఆశీర్వాదము, లేదా ఉద్యోగంలో శాలరీ పెరగటము ఆశీర్వాదము, ఎన్నో రకాలుగా మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసునండి? ఈ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడం నిజమైన ఆశీర్వాదము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిందమా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సంతోషం ఎంతమందికి, ఈ ఆశీర్వాదం ఎంతమందికి కావాలనుకుంటున్నారు? సంతోషం అనే ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా, ఈ ఆశీర్వాదం మన సొంతమవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అంతతోనే కాదు కానీ అక్కడ ఏమని చెప్తున్నాడో తెలిసినండి దేవుడు, ఇంకాను మీరు ఆనందముతో, ఆనందం ఎప్పుడు వస్తుందో తెలిసినండి? ఆనందం ఎప్పుడు వస్తుందో తెలిసిన? మనం అనుకున్న పని ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అంటే అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మనం ఏమనుకున్నా సరే దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్తున్నారు కదా. అడిగిన ప్రతి ఒక్కటి కూడా మీరు పొందుకుంటారని చెప్పిన దేవుడు, మనం అడిగిన ప్రతీది కూడా దేవుడు ఇస్తేటప్పుడు మనకి ఇంక అడిగిన ఎన్ని వచ్చేస్తుంటే మన మనసులో ఏముంటుందండి? ఇంకా ఆనందము. ఆనందముతో మీరు ఉంటారని చెప్తున్నాడు. ఇది ఆనందంగా ఉండే జీవితాలు చాలామంది నన్ను ఆనందంగా ఉండలేరు. ఈ విషయంలో నేను ఒక మాట చెబుతూ ఉన్నాను. అన్నీ ఉన్నా సరే లేని దాని గురించి బాధపడితే ఆనందం రాదు. ఎందుకంటే దేవుడు మనం ఒక 10 అడిగామనుకోండి, దేవుడు ఒక 8 ఇచ్చేశారు, ఇంకొక 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్స్ వైపు మనం వెళ్ళి మన ఆనందాన్ని ఏం చేస్తున్నాం? కోల్పోతున్నాం. ఇచ్చిన 8ని విడిచిపెట్టేస్తామో, కానీ ఆ 2 వైపు చూస్తూ ఆ 2 అవ్వలేదు, ఆ 2 అవ్వలేదు, విచారంగా కూర్చుంటాం. ఏంటి అలా ఉన్నారు? ఏంటంటే ఏమున్నది, పలానా అన్నాను, అది జరగలేదు, అందుకని దాని గురించి ఆలోచన చేస్తున్నాను అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆనందాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే దుష్టుడు మన పట్ల చేస్తున్న అద్భుతమైన కుట్ర. ఏంట కుట్ర? అద్భుతమైన కుట్ర. ఎందుకంటున్నానంటే 8 మేలులు మనం ముందుంచినప్పుడు 8 మేలులు చూడకుండా గ్రుడ్డితనాన్ని మనకు కలగజేసి ఆ 2 వైపే మనల్ని చూపిస్తూ మన మనసుని అటువైపు తిప్పి, అదిగో ఆ 2 అవ్వలేదు, అదిగో ఆ 2 అవ్వలేదు, నీ దేవుడు చేయలేదు. ఇక ఏం చేశాడు దేవుడు? నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, కానుకలు ఇస్తున్నావు కదా, ఉపవాసాలు ఉంటున్నావు కదా, ప్రార్థనలు చేస్తున్నావు కదా, ఇన్ని చేసినా సరే నీకు దేవుడు ఇవ్వట్లేదు అని చెప్పి విడిచిపెట్టే దేవుడిని ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తావని చెప్పి మన మనసు దొంగిలిస్తూ, మన బాధపరుస్తూ, ఆ ఆనందాన్ని ఏం చేస్తున్నది అన్నది దొంగిలింప చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏం చెప్పబోతున్నానంటే, నేను ఇక్కడ దేవా నేను 10 అడిగితే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 8 అద్భుతాలు నా జీవితంలో చేసావయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా అని చెప్పి నువ్వు
దేవుడు చేసిన ఆ యొక్క 8 కార్యాల వైపు నీ మనసు మళ్ళిందనుకోండి, నీకు ఆనందానికి అవధులు లేవు. నమ్ముతున్నవారు దేవుడి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉంటుందండి. ఏంటంటే 8 ఒక భాగాన్ని, 2 ఒక భాగాన్ని ఉన్నప్పుడు ఆ 2 ఎంతలే. 8 చేసిన దేవుడు ఆ 2 కూడా ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం ఎవరిలో అయితే ఉంటుందో అది కూడా ఒక ఆశీర్వాదమే. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఆశీర్వాదముని ముందు పెట్టినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి జరగలేని దాని గురించి ఆలోచన చేసి నీ ఆనందాన్ని కోల్పోతున్నావు కదా. కానీ ఈ రోజు నుంచి నీకు నేను ఏం చేస్తాను తెలిసినా, ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆనందాన్ని ఇస్తున్నాను అంటున్నాడంటే దేవుడు ఏం చేస్తాడండి, మనకి రెండిటిని చూడమని చెబుతున్న సాతాన్ని మన నుంచి తరిమి కొట్టి చేసిన వాటి వైపు మన మనసు వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తున్నాడంటే మనలో నుంచి సాతాను వెళ్ళిపోయినట్టే. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అట్టి రీతి ఆనందము ఈరోజు మనందరము కూడా పొందుకున్నామని నమ్మినట్లయితే గనక, నమ్మిన వారికి మెండుగా దేవుని దేవుడు దయచేస్తానని చెప్తున్నాడు. ఇది గనక మనం నమ్మినట్లయితే గనక ఆ తర్వాత ఏం చెప్తున్నాడో తెలిసినండి, మీ యొక్క యవ్వనులు, కన్యకలు, వృద్ధులు ఏం చేస్తారు తెలిసినండి, నాట్యం ఆడతారటండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నాట్యం ఆడే సమయం గురించి అమ్మ ఎలా నాట్యం ఆడతారో, ఇందులో ఎందుకు నాట్యం ఆడతారంటే మనకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసునండి, దావీదు గారు. ఆయన మహారాజు అయ్యుండి కూడా, ఆయన గొప్ప రాజు అయ్యుండి కూడా ఆయన ఆ యొక్క నడి వీధిలో డాన్సులు వేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసునండి, ఆయన హృదయం నిండా ఎవరున్నారో తెలుసా, ఆయన ప్రేమ ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమ ముందు ఆ జనులు కనిపించలేదు, ఆ రోడ్డు కనిపించలేదు, తన చుట్టూ ఉన్న ఆ ప్రజలు కనిపించలేదు. నేను ఒక మహారాజుని, నేను అధికారంలో ఉన్నవాడినని కూడా ఆయన అధికారాన్ని కూడా పక్కన పెట్టి ఆయన మామూలు మానవుడి వలె ఆ యొక్క నడి రోజుల్లో ఏం చేస్తున్నాడండి, ఆయన నాట్యమాడుతూ ఉన్నాడు. మరి నిజంగా ఈరోజు నీవు నాట్యమాడే హృదయం నీలోకి రావాలంటే గనక నిజముగా నీ యొక్క స్థితిగతులు మర్చిపోవాలి. మరి దావీదు గారు ఏం చేస్తారండి, ఆయన స్థితిగతుల్ని మర్చిపోయారు. ఆయన మర్చిపోయారు కాబట్టే ఆయన ఆనందించగలిగారు, ఆనందములు సంతోషించగలిగారు, ఆ సంతోషం వల్ల నాట్యమాడగలిగారు. మరి ఈరోజు మనము నాట్యమాడతామండి. ఏంటి తెలుసునండి, ఎటువంటి నాట్యం తెలుసా? ఏ నాట్యము? అది జరగలేదు, ఇది జరగలేదు, నీ వల్లే జరగలేదు, ఈ యొక్క కార్యం ఆగిపోవడానికి నువ్వే కారణము అని భర్తని భార్య తిడుతూ, భార్యని భర్త తిడుతూ, ఒకరితో ఒకరు తిట్టుకుంటూ ఆ ఇంట్లో మనందరము కూడా ఏం చేస్తాం తెలుసునండి, ఇచ్చిన దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం, యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఆ యుద్ధములో ఇక ఎవరికి వస్తుందండి బలము? సాతాను గడికి అధికమైన బలం ఇస్తాము, దేవుని మనము దూరంగా ఉంచుకుంటాము. అంటే ఈ ఆనందము దేవుడు ఇచ్చాడు, ఆనందమనే ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు, సంతోషమైన ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు, నాట్యమాడే మనసు దేవుడు మనకిచ్చాడు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుడిచ్చిన దాన్ని దూరం పరుచుకుంటున్నాము. కానీ ఇటువంటి విషయంలో ఉన్నట్లయితే గనక ఇప్పుడే మనం దాన్ని విడిచిపెట్టేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా నాట్యమాడడానికి కారణం ఏంటో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నాట్యమాడడానికి ఎందుకు నాట్యమాడుతున్నారు? నాట్యమాడాలంటే ఏంటండి, సంతోషముతో ఉండాలి మన హృదయము. నాట్యమాడేవారు ఎవరండి? సంతోషముతో, ఆనందముతో. మనం ఎప్పుడైతే ఆనందభరితులమైపోయి ఉన్నామో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉంటాము. మరి ఈ దీవెనలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడని నమ్మినట్లయితే గనక, మరి దేవుడు మనకి మరొక భక్తుడైన ఎహెజ్కేలు ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 34వ అధ్యాయములో 26, 27 వచనాలు మనం చూసినట్లయితే గనక అక్కడ చెప్తున్నారు కదా, దేవుడు సకాలంలో మీకు వర్షాలు కురిపిస్తాను, అలాగే దాస్యము నుండి మిమ్మల్ని నేను విడిపిస్తాను, దాస్యము నుండి మిమ్మల్ని నేను విడిపిస్తాను, అలాగే నిర్భయముగా మీరు బ్రతుకుతారు. చూడండి చక్కని మాటలు. మరి ఆ యొక్క వాక్యం చూసినట్లయితే కనుక ఒకసారి చదువుదాం ఆ మాటలని మనం. భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. మరి ఈరోజు ఈ మాట గురించి మనం చూసినట్లయితే కనుక పంటలు లేక ఎందరో రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసునండి, విత్తనం వేసినప్పుడు వర్షం కావాలి, అప్పుడు వర్షం రాదు.
పంట కోసే సమయంలో వర్షం వద్దు, ఎందుకంటే పంట అంతా కూడా నాశనమైపోతుంది, కొట్టుకుపోతుంది, మొలకలు వచ్చేస్తాయి, అప్పుడు వద్దు వర్షం. కానీ అప్పుడే బీభత్సమైన వర్షాలు, వరదలు, భయంకరమైన ఆ పంట తేలిపోయి కుళ్ళిపోయి వెళ్ళిపోయే పరిస్థితిలోకి నీరు వస్తూ ఉన్నది. మరి ఈ రీతిగా అవసరమైనప్పుడు వర్షము లేక, అవసరం వద్దు అనుకున్నప్పుడు వర్షము పడి మరి పంటలు ఎన్నో నాశనమైపోయి ఈరోజు అనేకమైన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ పంటలన్నీ పోవడం వల్ల మనకు కూడా ఏమవుతున్నదండి, ఆ యొక్క రేట్లు పెరిగిపోయి కొనుక్కోలేక తినలేక చాలా ఇబ్బందులు పడుతూ మరి ప్రజలు కూడా అనేక రీతిలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కేవలం చాలా చిన్నదిగా తీసుకుంటారని చాలామంది కూడా. ఎందుకో తెలుసా, అది రైతులకు సంబంధించింది, మంద కాదులే అనుకుంటున్నాం. రైతుది కాదండి. ఈరోజు మనము తినాలి, ఉండాలి. ప్రతి మనిషికి కూడా ఎప్పుడు కూడా నేను చెబుతున్నది, మనకి ఈరోజు వస్త్రాలు లేకపోతే క్లాత్ ఇటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆదిలో ఏం చెప్తున్నారండి, ఒక మనిషికి కావలసింది కూడు, గూడు, గుడ్డ. గుడ్డ అంటే వస్త్రము, గూడంటే నివాసము, ఇల్లు, కూడంటే ఆహారము. ఈ మూడు కూడా ఎవరికైతే సమృద్ధిగా ఉంటాయో వారు మాత్రమే నిర్భయంగా నివసించగలరు, జీవించగలరు. మరి దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు, నిర్భయంగా మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలు నిర్భయంగా జీవించలేకపోతున్నారు. అంటే ఇందులో ఏదో ఒక లోపము ఉంది, ఏదో ఒక వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసునండి, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసునండి. మనకు ఆహారం సమృద్ధిగా కలుగునుగాక, మనకు వస్త్రాలకు లోటు రాకుండునుగాక, మన నివాసాలకి ఏ ఇబ్బంది లేకుండునుగాక, అట్టిగా మిమ్మల్ని నేను ఉంచబోతున్నాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి ఇంత గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి ఇంతవరకు కూడా హగ్గాయి ద్వారా దేవుడు, హగ్గాయి అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇర్మియా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు, హెస్కెల్ అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగం కొరకు మాట్లాడాడు. ఈరోజు మనము కూడా అటువంటి వారిగా ఉన్నాము. కాబట్టి ఈరోజు మనకి ఇప్పుడు చెప్పిన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు కూడా కావాలని మనం అనుకుంటున్నామా లేదా? హల్లెలూయా. అనుకుంటున్న అన్నవారు ఒక్కసారి దేవుడికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. మరి ఈ ఆశీర్వాదాలు మనకు కావాలనుకుంటున్నామా? ఒకవేళ కావాలనుకుంటే కనుక సామెతల గ్రంథం నుంచి ఒక్కసారి చూద్దాము. సామెతలు, సొలొమోను గారు రాసిన సామెతలు 3వ సామెత 33వ వచనం చదువుదాము. ఆశీర్వాదం మనకు కావాలంటే కనుక ఏం చేస్తారంటే వాళ్ళు నిర్భయముగా జీవిస్తారు. మరి మరొకటి చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే కనుక మరి ఒక్క మాట మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 14వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాము. నిశ్చయముగా నేను నిన్ను నిశ్చయముగా అంటే ఏంటి అక్కడ? ఖచ్చితంగా. మన భాషలో ఏంటన్నది ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు ఇశ్రాయేలు జనాంగం కొరకు కాదని మాట్లాడుతుంటా, మన కొరకు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో మనందరి కొరకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నిశ్చయముగా అనగా ఖచ్చితంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతము 17వ అధ్యాయము 27వ వచనంలో ఒకసారి మనం చూద్దాము. అలాగే ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ యొక్క ఆశీర్వాదములు మనం ఏ రీతిగా దేవుడు ఇవ్వబోతున్నాడో చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 17 నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. చూడండి, ఎన్నటికీ అంటే ఎప్పటికీ కూడా నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు. నిశ్చయముగా అంటే నిజముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక్కవేళ నేను ఆశీర్వదించానంటే గనక, అంటే ఒక్కసారి మన దేవుడు ఆశీర్వదిస్తే గనక ఎప్పటికీ కూడా ఆశీర్వాదము మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే నమ్ముచున్నానండి. ఒక్కసారి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను చెప్పాను ఇందాక మీతో,
నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను అసలు దేవుడి వాక్యం తెలియని దాన్ని, దేవుడంటే తెలియని దాన్ని. అటువంటిది దేవుడు ఈరోజు నన్ను ఇన్ని వరాలు ఇచ్చి, ఇన్ని ఫలాలు ఇచ్చి, ఇంత రీతిగా నన్ను దేవుడు ఆశీర్వదించి అంచెలంచెలుగా నన్ను ఎదిగిస్తూనే ఉన్నాడే తప్ప కిందకి మాత్రం ఈ రోజుని కూడా నన్ను వెళ్ళిపోయే పరిస్థితి నాకు రాలేదు. ఎందుకో తెలుసునండి, దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క స్టెప్ అంటే ఒక్కొక్క మెట్టు దేవుడు నన్ను ఎక్కిస్తూనే ఉన్నాడు. ఈరోజు నన్ను ఎక్కించిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఎక్కించగలడు. ఎప్పుడు తెలుసునండి, నేను నమ్మాను. ఈరోజు నన్ను ఎక్కిస్తున్నాడు ఒక్కొక్క మెట్టు, ఆశీర్వాదాల మెట్టు దేవుడు నన్ను ఎక్కిస్తున్నాడు. ఈరోజు మీరు కూడా నమ్మినట్లయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి, ఎన్నటికీ కూడా ఒక్కసారి ఆశీర్వదించిన ఆశీర్వాదము మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. అంత మాత్రమే కాదు, ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోని ఆశీర్వాదము ఇంకా ఏమవుతుందో ఆ ద్వితోపదేశకాండము 7:13 చూసినట్లయితే కనుక ఏమని చెప్తున్నాడు? ఆమేన్. చూడండి ఏం చేస్తాడండి, ఆశీర్వాదాన్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడండి దేవుడు. ఒక్కసారి ఆశీర్వదించానంటే గనక అది ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా తీయలేరని ఒక మాట చెప్తున్నాడు. రెండో మాట ఏమని చెప్తున్నారంటే, ఆ ఆశీర్వాదమును అభివృద్ధి పరుస్తానంటే మనకి కొంచెం తెలియకపోవచ్చేమో, కానీ మరొక్క మాట మనకు అర్థమయ్యేలాగా మీరు చెబుతున్నాను. మీరు 1,00,000 రూపాయలు సంపాదించారనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఒక పక్కన పెట్టుకున్నప్పుడు దాన్ని మీరు వ్యాపార రీచ్గో లేకపోతే వేరే రీచ్గానే మీరు చేసినప్పుడు ఆ 1,00,000 రూపాయలకి మరి కొంచెం యాడ్ అయ్యి 1,50,000 అయ్యింది. ఆ 1,50,000 మరొక దానికి మీరు పెట్టినట్లయితే కనుక 2,00,000 రూపాయలు అయింది. ఆ 2,00,000 3,00,000, 3 నుంచి 5, 5 నుంచి 10 లక్షలు అయిపోయింది. మరి అభివృద్ధి పొందిందా లేదా? 1,00,000 కాస్త ఎంత అయింది? 10 లక్షలు. అక్కడ ఆశీర్వాదం పెట్టుకోండి. రూపాయలంటే అందరికి కూడా అబ్బా నాకు కూడా అలా అయిపోతే ఎంత బాగుండని చెప్పి ప్రతి ఒక్కరిలోని కూడా చక్కని నవ్వులు వచ్చేస్తున్నాయి. ఏంటి? ఎందుకు? ధనం అంటే అందరికీ కూడా అవసరం. ఆశ అనే దానికంటే అవసరం అంటే బాగుంటుంది కదండి. ఆ అవసరం తీరుతుంది కదా, 10 లక్షల దగ్గర ఉంటే అవసరం తీరుతుంది కదా అన్న ఆలోచనతో మనందరికి కూడా అర్థమవుతుందని మాత్రమే ధనం విషయం వెళ్ళాను. ఈ ధనము ఈరోజు మన దగ్గర ఉండొచ్చు, రేపు పోవచ్చు. ధనము శాశ్వతము కాదు, కానీ ఆశీర్వాదము మాత్రము అంచెలంచెలుగా నేను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి ఇన్ని ఆశీర్వాదములు మన ముందు దేవుడు ఉంచినప్పుడు ఎప్పటి నుంచండి? ఇది మొదలు. ఏది మొదలు? టుడే, ఈ రోజు మొదలు, ఈ క్షణము మొదలు నిన్ను నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ఒక్కసారి నేను ఆశీర్వదిస్తే గనక ఎన్నటికీ కూడా ఆశీర్వాదం మిమ్మల్ని దూరముగా వెళ్ళనివ్వదు, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. మీ దగ్గరికి నేను వస్తున్నాను, మిమ్మల్ని నేను ఆశీర్వదించాను. ఈ ఆశీర్వాదము ఎన్నటికి వెళ్ళిపోవటమే కాదు, కానీ నేను దానిని అభివృద్ధి పరుస్తున్నాను. హల్లెలూయా. మరి అటువంటి అభివృద్ధి పరచబోతున్న ఈ యొక్క ఆశీర్వాదం అనే ఆశీర్వాదాన్ని మనందరము కూడా సొంతం చేసుకోవాలని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడుంటాయంటే ఇహలోకపరమైన ఆశీర్వాదాల వైపు వెళ్తాయి. ఏంటండి ఇహలోకమైన ఆశీర్వాదాలు? బండి కొనుక్కోవాలి, బండిస్తేది ఒక ఆశీర్వాదం, కారు ఇస్తే ఒక ఆశీర్వాదం, ఉద్యోగం వస్తే ఒక ఆశీర్వాదం, బంగారం కొంటే ఒక ఆశీర్వాదం. ఇట్టి రీతికి ఆశీర్వాదాలన్నిటి వైపుని మనము చూస్తున్నాము, సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ రోజు వరకు మనం చేసేదంతా అదే. దేవుడు మహాకృపను బట్టి నాకు కారు ఇచ్చాడండి, ఆయన ఆశీర్వదించి చెప్పుకుంటున్నాం. దేవుని మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పుకుంటున్నాం. దేవుడు మహాకృపను బట్టి నాకు ఒక గవర్నమెంట్ జాబు వచ్చిందండి, మహాద్భుతం చేస్తాడు దేవుడు, చెప్పుకుంటున్నాం. లేక నాకు సంతానం ఇచ్చాడండి దేవుడు, చెప్పుకుంటున్నాం. ఇట్టి రీతి ఆశీర్వాదాల కొరకు చెప్పుకునే మనము ఈ రోజు నుంచి కూడా ఆయన ఆత్మీయ ఆశీర్వాదములు మనకి ఇవ్వబోతుండగా ఆ ఆశీర్వాదం నేను పొందుకోవాలి ప్రభా అని మీలో ఎవరైనా కానీ ఆలోచన చేస్తుంటే గనక ఒక్కసారి హలోకపరమైన ఆశీర్వాదాలే కాదు కానీ ప్రభా నేను నీ ఆత్మీయమైన ఆశీర్వాదములు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రభా అని అనిపించినట్లయితే ఒక్కసారి మీ చెయ్య దేవుని వైపు చూపిస్తూ ఒక్కసారి అడుగుదామా? దేవుణ్ణి అడుగుదామా? ఒక్కసారి దేవుని వైపు చూస్తూ,
తండ్రి, ఒక్కసారి దేవుని వైపు నీ మనసు ఎక్కడ పెట్టొద్దిక, దేవుని వైపు మాత్రమే, దేవుని వైపు మాత్రమే. నీ హృదయం అంతా కూడా దేవుని వైపే. నేను ఇలా వాక్యం చెబుతూ వెళ్తుంటే ఇంకా ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని చెప్పుకున్నా దేవుడిచ్చేది మాత్రము నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానన్న పదము ఈరోజు నీకే, ఈరోజు మనకే. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎందరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితోని కూడా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి నిన్ను ఆశీర్వదించానంటే గనక ఎవ్వరు కూడా ఆశీర్వాదాన్ని దొంగిలించలేరు, ఏ ఒక్కరు కూడా దొంగిలించలేరు. దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు మీతో చెప్పిన మాట, ఏ ఆశీర్వాదం అయితే దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో, ఇవ్వబోచున్నాడో, నమ్మినట్లయితే గనక మరొక్కసారి యేసయ్యా నీవిచ్చే ఆశీర్వాదము నేనడిగినది కాదయ్యా, ఈరోజు నా కొరకే మీతో చెబుతున్నాను. నేను అడగలేదు తండ్రి, ఈ జీవితం నీ కొరకేనయ్యా. మరణం నుంచి నన్ను లేవనెత్తావు, నా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నా జీవితము నీకే అంకితము తండ్రి అని నేను ఒక్కసారి ఆయనకు అప్పగించుకున్నాను. నేటి వరకు నన్ను దేవుడు దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, ఆత్మీయ స్థితిలో పంపిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆ ఆత్మీయ ఆశీర్వాదము మీకు కావాలనుకుంటే గనక ఒక్క ప్రార్థన, నీకు నువ్వుగా, నేను ప్రార్థన చేయటము కాదు, నీకు నువ్వుగా నీ నోరు విప్పి ఒక్కసారి నువ్వెక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా ఒక్కసారి దేవుణ్ణి అడుగుతావా? ఒక్కసారి ప్రభుని అడుగుతావా? కుమారుడా, కుమార్తె, అయ్యా తండ్రి, ఈ లోకములో జీవిస్తున్న నా జీవితము నువ్వు చెప్తున్న ప్రకారంగా చూసినట్లయితే ఒక మనుషుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధికమైన ఎడల 80 సంవత్సరాలు అయినను దుఃఖమే ప్రయాసమే. అవును తండ్రి, ఈ లోక యాత్రలో నేను వచ్చానయ్యా, నా ఆయుష్ కాలము నాకు తెలియదు ప్రభా, కానీ ఇన్న సమయములో ఉన్న ఈ గడియలో నైనా నిన్ను స్తుతించే ఆశీర్వాదం నాకు దయచేయండి ప్రభా, నిన్ను ఆరాధించి ఆశీర్వాదం నాకు దయచేయండి ప్రభా. యేసు నామమున చున్నాం తండ్రి, ఆమేన్.